మెయిన్ పైప్ కాస్ట్ కట్ చేస్తే మిగతా అంతా కలిపి జస్ట్ 13,000లా కంప్లీట్ చేసుకున్నాము. వర్క్ అంతా మనం చేసుకున్న వర్కే, ఒక్క లేబర్ కూడా లేడు. సో ఫైనల్గా ఈడ కూడా డ్రిప్ ఇరిగేషన్ సెటప్ చేసినాం అనమాట. టైం ఇప్పుడు అరౌండ్ 7:30 అట్లా అవుతుంది. మార్నింగ్ 4 o'clock స్టార్ట్ చేసినాం. జస్ట్ పైపుల వర్సుడే అయ్యింది. ఇక్కడ 1 inch పైప్ వాడినాము కాస్ట్ కటింగ్ చేయడానికి. పైప్ని పొడవులో కూడా వేసుకోలేదు, అడ్డంలో వేసుకున్నాము. అండ్ ఇవి ఉన్నాయి కదా ట్యాప్స్, ఈ ట్యాప్స్కి మధ్యలో యాక్చువల్గా ఇక్కడ జాయింట్ వస్తుంది. ఆ జాయింట్ మనకు అవసరం లేదనమాట. సో ఇక్కడ ట్యాప్ నాజల్స్నే డైరెక్ట్ మనం మెయిన్ సోర్స్ పైప్కి అటాచ్ చేసినాం అనమాట, మధ్యలో ఎటువంటి ఎక్స్టెన్షన్స్ లేకుండా. ఇది వచ్చేసి బోర్కి వచ్చేసి ఇక్కడ 2 inch పైప్ ఉంది. సో ఈ 2 inch నుంచి 1 inch కన్వర్షన్ కోసం ఇక్కడ ఒక బెండ్ వాడినాం అనమాట టీది. అండ్ ఈ ఎక్స్ట్రా పైప్ ఎందుకంటే ప్రెషర్ ఎక్కువ కాకుండా మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో దట్ ఇట్లా నుంచి వచ్చిన వాటర్ పైప్లోకే కాకుండా బయటికి కూడా పోతుంది, అప్పుడు ప్రెషర్ అనేది మెయింటైన్ అవుతుంది. అండ్ ఇది జస్ట్ ఆన్ ఆఫ్ కోసము అటు సైడ్ ఎక్కువ కావాల్సినప్పుడు వాడుకోవడానికి ఒక ట్యాప్ పెట్టినాం ఇక్కడ. అండ్ ఇంకొకటి ఒక బెండ్ పెట్టి డైరెక్ట్ తీతోని మెయిన్ పైప్ కనెక్షన్ ఇచ్చినాము. అండ్ ఈ పైప్ని మేము అక్కడి వరకు వేసుకొని దీని నుంచి లాంగ్ లెంత్లో చిన్న పైపులు వేసుకున్నాము అనమాట. ఈ డ్రిప్పర్ సెట్ చేసుకోవడం అందరు చాలా పెద్ద పని అనుకుంటారు, యాక్చువల్గా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. వన్ థింగ్ ఏంటంటే మనం కోపుకు ఉండాలి. మీకు చూపిస్తా చూడండి. జస్ట్ పైప్ని పంక్చర్ చేసుకొని ఒక టూల్ ఉంటుంది, ఆ టూల్తో పైప్ని పంక్చర్ చేసుకొని డైరెక్ట్ డ్రిప్పర్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. సేమ్ డ్రిప్పర్స్ వాడినాము, అక్కడ వాడినవే. అండ్ ఇది అడ్జస్టబుల్ అనమాట, అంటే ప్రెషర్ని ఎక్కువ తక్కువ చేస్తుంది. మనం షార్ట్ వీడియోలో చెప్పాము కదా పుంటికురిత్తులు వేసామని, ఇదే అది. ఇదంతా మొలకొచ్చింది ఇప్పుడు. డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకోవడం వల్ల ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్. ఈ గడ్డి ఉంది కదా, మనం జస్ట్ కాలువలు కట్టుకొని వాటరింగ్ చేసాం అనుకో ప్లాంట్ కన్నా ముందు ఈ గడ్డి మొలుస్తుంది. ఈ గడ్డి ఏం చేస్తుంది, ప్లాంట్ని మొలవకుండా చేస్తుంది. ఇందులో చెట్లు ఉన్నాయి కనిపిస్తలేవు, అంటే పెద్దగా కూడా కాలేదు. ఈ చెట్టు సైజు చూడండి, ఇందులో సైజు చూడండి. ఒక నార్మల్గా మనం ఇట్లా కాలువలు కాకుండా ఇట్లా డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకున్నాం అనుకోండి, ఇగో ఈ సైజులో మొలుస్తుంది అనమాట గడ్డి. ఇప్పుడు కూడా డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకున్నా కానీ మొలుస్తుంది, బట్ చిన్నగా మొలుస్తుంది. అండ్ ఏంటంటే చెట్టుకు కావాల్సిన పోషకాలన్నీ డైరెక్ట్ అందుతాయి అనమాట. గడ్డి అనేది ఎక్కువ ఉండదు కాబట్టి అది ఎక్కువ తీసుకోదు. సేమ్ ఇదే ప్లాన్, ఇదే సెటప్కి మేము బయట ఒక ఇంజనీర్ని కనుక్కుంటే ఆయన అరౌండ్ 22,000 అయితే అని అడిగిండు అనమాట. అంటే మొత్తం ఆయననే ఇస్తా అని చెప్పిండు. కానీ మేము జస్ట్ ఆ మెయిన్ పైప్ కాస్ట్ కట్ చేస్తే మిగతా అంతా కలిపి జస్ట్ 13,000లా కంప్లీట్ చేసుకున్నాము. వర్క్ అంతా మనం చేసుకున్న వర్కే, ఒక్క లేబర్ కూడా లేడు. ఫైనల్గా మొత్తం కంప్లీట్ చేసేసాము. ఈవెన్ ఈ డ్రిప్పర్స్ కూడా అరేంజ్ చేసాం మొత్తం 1.3 acreకి. మార్నింగ్ 4కి అరౌండ్ 4కి అట్లా స్టార్ట్ చేసాం. ఇప్పుడు టైం 8 అవుతుంది. అంటే ఒక ముగ్గురం కలిసి 4 hours మొత్తం కంప్లీట్ చేసినాం.